ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం బీభత్సాన్ని సృష్టించింది. కొమరం భీం, మంచిర్యాల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం, వడగళ్ల వాన దంచికొట్టింది. ఈ గాలివానకు పలుచోట్ల షాపుల పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు నేలకూలాయి, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రోడ్లపై విరిగిపడ్డ చెట్లతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రంగంలోకి దిగిన అధికారులు వాహనాలను దారి మళ్లించారు. ఇక కాగజ్ నగర్ లో కురిసిన గాలివానకు పోచమ్మ గుడి వద్ద సుమారు 150 ఏళ్ల నాటి వటవృక్షం నేలమట్టమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ వరుణుడు కరుణించాడు. పలుచోట్ల కురిసిన వర్షం భానుడి భగభగల నుంచి ఉపశమనం కల్పించింది. జగిత్యాల జిల్లాలో 30 నిమిషాల పాటు కురిసిన గాలివానకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో కొద్ది రోజులుగా ఎండ తీవ్రత నుంచి ఉక్కిరిబిక్కిరవుతున్న జిల్లా వాసులు వరుణుడు కురిపించిన వర్షానికి ఉపశమనం పొందారు. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కురిసిన వర్షానికి రాజన్న భక్తులు ఇబ్బందులు పడ్డారు.